దేవుని నామమునకు మహిమ కలుగునుగా. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆత్మలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడిక్ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 13వ అధ్యాయము 21 వరకు ధ్యానించాము. ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు శిష్యులు కాళ్ళు కడుగుట, మరి అక్కడ జరిగినటువంటి గొప్ప సంభాషణ, ఆ తర్వాత తనను అప్పగించినటువంటి యూదా ఇస్కరియోతు గురించి మాట్లాడుట, ఆ మాట్లాడిన తర్వాత ప్రభు మరి ఆ యొక్క జరగనైన సంభవాలను మరి ఆత్మలో అవలోకించిన వాడై మరి ఆత్మలో కలవరపడినట్లుగా నిన్నటి దినము మనము ధ్యానించాము. 22వ వచనము, ఆయన ఎవరిని గూర్చి ఈలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది ఒకరి వైపు ఒకరు చూచుకుంటున్నారంట. ఏంటి, ఒకరు అప్పచెప్తున్నారు, నన్ను అప్పచెప్పబోతున్నారని చెప్పే మాటను విన్నప్పుడు వారిలో గొప్ప కలవరం కలిగిందట. మరి గొప్ప సందేహం కలిగిందంట. మరి ఎవరికి వారు మరి నేనా నేనా అని ఎవరికి వారు మరి తబ్బిబ్బులైపోతున్నారట. ఏంటి ఇది, ప్రభు ఇంత మాట చెప్పాడని. అసలు నిజంగా మరి అప్పగించనైన వాడేమో నిమ్మక నీరెత్తినట్లుగా ఉండుంటాడు. మరి మరి ఎవరు మరి ఆ విషయం విన్న వారందరూ కూడా విభ్రాంతి చెంది మరి ఒక్కరితోట కూడా చూచుకుంటున్నారంట. నీవా 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 అన్నట్లుగా చూచుకుంటున్నారంట. ఇప్పుడు మరి ఆ పేతురు మరి అక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. 12 మందిలో ఒక వ్యక్తి మరి క్రీస్తు ప్రభు చేత ప్రేమించబడిన ఒక శిష్యుడు ఉన్నాడ. అందరినీ ప్రేమించట్లేదు ఆయన. ఆయన అందరినీ ప్రేమించెను, అంతం వరకు ప్రేమించును అని మరి వాక్యము రాయబడింది. అంతవరకు ప్రేమించాడంట వారిని. మరి ఇక్కడ ప్రభు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ప్రేమించాడని రాయబడింది. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు. ఆ 12 మందిలో ప్రభు ప్రేమను చూరగొన్నవాడు ఒకడున్నాడట. మరి చూచినట్లయితే ఇక్కడ 12 మంది ఉన్నారు. 12 మంది కూడా మరి రకరకాల నేపథ్యాల నుంచి మరి పిలువబడ్డారు. కొద్దిమంది మత్స్యకారులుగా ఉండి ఆ జాలర్లుగా ఉండి పిలువబడ్డారు. కొద్దిమంది ఆ గుత్తపదారులుగా ఆ గుత్తపదారులుగా ఉన్న వారు పిలువబడ్డారు. ఇక రకరకాలుగా ఉన్నటువంటి ఆ మాధ్యమాల నుంచి వారి యొక్క నేపథ్యాల నుంచి వారు పిలువబడ్డారు. మరి పిలువబడి ప్రభును వెంబడిస్తా ఉన్నారు. మరి ప్రభుతో కలిసి 3.5 సంవత్సరాలు జీవించారు. మరి 3.5 సంవత్సరాలలో అందరూ ప్రభుకి ప్రియమైన శిష్యులుగా మార్చబడలేదేమో. అంటే ప్రభుకు ప్రీతికరమైన విధంగా ఆయన సేవించలేదేమో, ఆయన వెంబడించలేదేమో, ఆయనకు శిష్యరకం చేయలేదేమో. ఒక్క శిష్యుడే మరి ఇటు విధంగా మరి ప్రభు ప్రేమించిన శిష్యుడుగా మరి చేయబడ్డాడేమో కదా. ఎవరిని మనం ప్రేమిస్తాము కదా, మన మాట ఎవరు ఎక్కువ వింటే వారిని ప్రేమిస్తాం, అంతే కదా. మనకు అనుకూలంగా ఉన్న వారిని ప్రేమిస్తాం, మనకి ఇష్టమైన విధంగా ప్రవర్తించే వారిని మనం ప్రేమిస్తాం, సహజ సిద్ధంగా అంతే కదా. ఎవరు మనకి వ్యతిరేకంగా ఉన్న వారిని, మనని లోబడనొల్లని వారిని, అవిధేయత చూపే వారిని మనం ప్రేమిస్తామా? ప్రేమించం. అది మానవ సహజం అది కదా. మనకి ప్రీతికరంగా ఎవరు మనతో మరి మనతో సహవాసం చేస్తూ మన కనుసనల్లో మెదుగుతా ఉంటారు, వారిని మనం ప్రేమిస్తాం. ఇక్కడ ప్రత్యేకంగా యేసు ప్రేమించిన వ్యక్తి, ప్రేమించిన శిష్యుడు. నిజంగానే మరి ఎవరు ఈ ప్రేమించిన శిష్యుడు అని చూస్తే గనక యోహాను సువార్త రాసిన మరి ఒక శిష్యుడైనటువంటి యోహాను. 12 మందిలో ప్రభు చేత అధికంగా ప్రేమించబడిన వాడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. మరి ఇక్కడ ఎన్నిసార్లు రాయబడిందంటే దాదాపు 4-5 సార్లు ఇక్కడ మరి ఈయన ప్రభు ప్రేమించిన శిష్యుడు అని పరిగణించబడ్డాడు. 19వ అధ్యాయము 26వ వచనములో కూడా మరి 26-27 వచనాలలో మరి శిలువ దగ్గర, ఆఖరిగా శిలువ దగ్గర నిలబడిన వ్యక్తులలో యోహాను ఉన్నాడండి. యోహాను ఉన్నాడు. మరి ఎంతగా మరి ప్రభు ఆయన ప్రేమించాడో మరి ఇతను మరి యోహాను ప్రభుని ఇంకెంతగా ప్రేమించాడు. ప్రేమ అనేది రెసిప్రోకల్ అండి. ఒకరే ప్రేమిస్తా ఉంటే అది ప్రేమకి అదేమంత ఎఫెక్టివ్ ఉండదు.
ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ఘనపరచుకోవాలి కదా! ఒకరి ఎడల ఒకరు ఆ ప్రేమను కనపరచాలి. నాకు ప్రేముందని ఆ లోపల ఉంచుకున్నా పర్వాలేదు. అది మాటల్లో ప్రేముందని ఒట్టిగా చెప్పటం కూడా ప్రయోజనం లేదు. కానీ ఈ ప్రేమను క్రియాపూర్వకంగా కనపరచగలగాలి. మనలో ప్రేమ ఉన్నది అనేదాన్ని, ఈ ప్రేమ భావనను మనము కనుపరచగలగాలి. ఇక్కడ సిలువ దగ్గర మరి యోహాను నిలబడి ఉన్నాడు. అక్కడ కూడా రాయబడిన మాట, తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండట చూచి తన తల్లిని అప్పగిచ్చాడు. తర్వాత చూచినట్లయితే మరి 20వ అధ్యాయము 2వ వచనంలో మరి యొక్క మగ్దలేనే మరియ మరి అక్కడికి వెళ్లి సమాధిలో చూసి సమాధి ఖాళీగా ఉండటం చూసి పరిగెత్తుకొని సీమోను పేతురు దగ్గరకును ఆయన యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి, అంటే మరొక సందర్భంలో కూడా అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు అని మరి రాయబడింది. 21వ అధ్యాయంలో మరి ఆ యొక్క మరలా యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన చనిపోయాడు, మరి తిరిగి లేచాడు. ఆ సందర్భం అంతట్లో కూడా ఈ శిష్యులందరూ కలిసి మరలా చేపలు పట్టటానికి వెళ్ళారంట. వెళ్ళిన సందర్భంలో మరి యొక్క పేతురు తన పై బట్టలు లేకుండా అక్కడ చేపల వృత్తిలో వాళ్ళు చేసే విధానంగా వారి వస్త్రధారణ ప్రకారంగా ఆయన చేపలు పడతా ఉన్నాడంట. చేపలు పట్టేటప్పుడు ఈ యొక్క యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. అంటే పేతురు తన ధోరణిలో ఉన్నాడు. ఆ చేపలు పట్టే ధోరణిలో ఉన్నాడు. అక్కడ ఇంకా ఏమీ గమనించే పరిస్థితిలో లేడు. అక్కడ సముద్రపు అలలు లేకుంటే ఆ తీరుతెన్నులు చూస్తూ ఎలా చేపలు పట్టాలనే ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ప్రభువును గూడా గమనించలేనంత దీర్ఘంగా తన పనిలో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను ఆయన ప్రభు సుమి అని అక్కడ ప్రభు గురించి ఆయన మరి గుర్తు చేస్తా ఉన్నాడు. అక్కడ కన్నలారా ప్రభు అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. ఆయనను గమనించలేకపోతున్నాడు పేతురు. కదా! మనం కూడా చాలా సార్లు అసలు మన ధోరణిలో మనం కొట్టుకుపోతాం. అసలు అక్కడ మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం గమనించం కొన్నిసార్లు కదా! కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ప్రభు వారి కనులెదుట కనపడుతున్న పేతురుకు కనపడలేదండి. మరి ఆ యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుని హెచ్చరిక చేయాలి. 21, 20లో కూడా చూసినట్లయితే యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని అన్నవాడు అయినటువంటి అని చెప్పేసి మరొక చోట మరి ఇక్కడ రాయబడింది. ఇక్కడ చూచినట్లయితే ఇన్ని సార్లు ఒక వ్యక్తి గురించి కదా మరి యేసు ప్రేమించిన వాడు అని ఒక క్యాప్షన్, ఆయన పేరు ఎవరు, యేసు ప్రేమించిన వాడు ఎవరు కదా, యోహాను అనే పేరు పెట్టి పిలవాల్సిన అవసరంలా. ఓ యేసు చేత ప్రేమించబడిన వాడా, ఒక యేసు మరి ప్రియమైన శిష్యుడా అని అట్టి విధంగా ఆయన మనం పిలవచ్చు. యోహాను అని పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. అంటే ఒక ప్రత్యేకతను అతను సంతరించుకున్నాడు కదా! ఆ యొక్క ముద్ర యేసు చేత ప్రేమించబడిన వాడు. యేసు అతన్ని ప్రత్యేకంగా ప్రేమించాడనేది ఇక్కడ మరి రా మ ఖచ్చితంగా ఆ మాటలు రాయబడినాయండి. నిజంగా అండి. దేవుని ప్రేమించుట అంటే ఆయనకు లోబడి జీవించుట. ఆయన్ను మరి ఆయనకు విధేయులై జీవించుట. మరి ఆహ్, ఆ దేవుని యొక్క మాట తూచా తప్పకుండా పాటించుటండి. అసలు ప్రేమించుట అనే దానికి మరి బైబిల్ ఏం చెప్తుందంటే, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనును. 14, 15, 14, 23 ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. నన్ను ప్రేమించారా? నేను ఏ మాట చెప్తున్నానో ఆ మాటలన్నీ మీరు గైకుంటారు. మీరు నన్ను ప్రేమించారా? నా ఆజ్ఞలను గైకుంటారు. ఉదయకాలము దేవుడు మనం ప్రశ్నిస్తున్నాడు. మరి ఏంటి, ఎంతవరకు నీ ప్రేమ ఉంది? నా ఎడల నీ ప్రేమ ఎంతుంది? నా ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా? మరి నా మాటలన్నీ నువ్వు గైకుంటున్నావా? కదా! ఈ జీవపు మాటలు మరి ఈ నిత్య జీవపు మాటలు మనకు వినిపించబడుచుంటుండగా, ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా, ఈ మాటలన్నీ మనం గైకొందుము గాక. ఈ యొక్క రాయబడిన ఆజ్ఞల రూపంలో రాయబడిన వాటిని, చెప్పబడిన వాటిని మనము వాటిని పాటించుదుము గాక. నా ఆజ్ఞలను గైకొందురు, నా మాటలను గైకొందురు. వాక్యము
అసలు ఈ లోకంలో పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆదామవ్వలు చేసిన ఆ పాపము మనకు సంక్రమించిందంటే అసలు మూల కారణం ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. వాళ్ళకి చెయ్యొద్దని ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వబడింది. ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఆజ్ఞను వారు పాటించలా. ఆజ్ఞను వారు అతిక్రమించారు. ఆ! అవిధేయులుగా మారిపోయారు. విధేయతతో ఆ మాటను పాటించకుండా అవిధేయతతో ఆజ్ఞను అతిక్రమించారు గనక పాపము వారిని వారినేలింది. వారి ద్వారా ప్రపంచం యావత్తు కూడా అది సంక్రమించింది కదా! ఆజ్ఞను గైకొనువాడు నన్ను ప్రేమించువాడు. ఉదయకాలము మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు వీటన్నిటిని మనము గైకొంటున్నామా? వినువాడు, చదువువాడు కాదు గాని గ్రహించువాడు ధన్యుడు అని మరి యొక్క దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. ఇక్కడ మరి యొక్క ప్రేమించిన శిష్యుడికున్నటువంటి ఆ క్లోజ్‌నెస్ మనం చూస్తే గనక అతడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. హల్లెలూయా! మరి ఇంకొక ఇది 23 వచనము. 25 వచనములో కూడా యేసు రొమ్మున ఆనుకొనుచున్నవాడు ప్రభుతో సమీపస్తుడుగా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ పస్కా పండుగ మనం ఎప్పుడైనా అదే ఫ ఫ ఫోటోస్ మనకి అదే మనకు గృహాల్లో పెట్టుకుంటాం ఫోటోలు. ప్రభు రాత్రి భోజనం చేస్తున్నటువంటి ఆ ఫోటో మన గృహాల్లో పెట్టుకుంటాం. భోజనం బల్ల చుట్టూ ప్రభు ఒక చోట మధ్యలో కూర్చొనుంటాడు. ఆయన చుట్టూ అటు ఇటు అందరూ కూడా క్లోజ్‌గా అక్కడ ఉన్నట్లుగా ఒక వ్యక్తి ప్రభువుని ఆనుకున్నట్లుగా ఫోటోలో మనం చూడొచ్చు. అంటే చిత్రకారులు దాన్ని ఊహించి ఆ ప్రభురాత్రి భోజనం ఇలా ఉండి ఉండొచ్చని దాన్ని చాలా ప్రసిద్ధమైన మరి అది దాన్నేమంటారు చిత్రం అది. దాన్ని మరి ప్రసిద్ధంగా మరి గీయబడినటువంటి చిత్రం అది. ఎవరో ఒక చిత్రకారుడు పేరు మర్చిపోయాను నేను. మరి ఆయన మరి గీసినటువంటి ఆ చిత్రము చాలా ప్రాచుర్యం పొందింది. చాలా మంది తమ డైనింగ్ టేబుల్స్ దగ్గర గూడా ఆ ఫోటోని పెట్టుకుంటారు. ఇటు విధంగా మనం చూచినట్లయితే మరి ఈ యొక్క ప్రభువును రొమ్మున ఆనుకున్న వ్యక్తి ఎప్పుడు రొమ్మున ఆనుకొనగలరండి? ఎవరు పడితే వాళ్ళు రొమ్మున ఆనుకుంటారా? అవునా కాదా? పిల్లలు తల్లిదండ్రుల రొమ్మున ఆనుకుంటారు కదా! వాళ్ళు పిల్లలు తండ్రికి ఎంతో ప్రియమైన వ్యక్తులు గనక, పిల్లలకు గూడా తల్లిదండ్రులు ఎంతో ప్రియమైన వ్యక్తులు గనక కదా! వారు రొమ్మున ఆనుకుంటారు. వాళ్ళు వచ్చి మరి తల్లిదండ్రులు దగ్గరకు తీసుకోగానే వారు మరి తల్లిదండ్రుల మీద వాలిపోయినట్లుగా చేస్తారు. అంటే మరి ఆ యొక్క ఈ ఈ యొక్క ఆహ్, యోహాను కూడా ప్రభు రొమ్మున ఆనుకుంటున్నాడంట. కానీ సాధారణంగా ఎలా ఉంటదంటే, ఒక గురువు, శిష్యులు, యజమానుడు, సేవకుడు అనేటువంటి ఆ యొక్క అనుబంధం ఎలా ఉంటదంటే, ఆ యొక్క రాజులు, అధికారులు ఏం చేస్తారంటే, వారి పక్కనున్న అసిస్టెంట్ మీద ఆనుకుంటారంట. వాళ్ళు నడిచేటప్పుడు గూడా మరి వారి మీద చెయ్యి వేసి నడుస్తారంట. అంతేగాని వారిని ఆనుకుంటారంట గాని, మరి యజమానులను, సేవకులు ఆనుకోరట. ఇక్కడ మనం చూచినట్లయితే రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో ఆ సందర్భంలో నయమాను వస్తాడు. నయమాను వచ్చి అక్కడ స్వస్థత పొందుతాడు. ఆ యొక్క యోర్దాను నదిలోకి వెళ్లి 7 మార్లు మునుగు అంటది గనక మునుగుతాడు. మునిగిన తర్వాత మరలా బాగయిన తర్వాత మరి మరలా ఎలీషా దగ్గరకొస్తాడు. ఎలీషా దగ్గరకొచ్చినప్పుడు అతను ఒక స్టేట్‌మెంట్ ఇస్తున్నాడు. ఇక నుంచి నేను అన్య దేవతలు ఎవరిని కూడా పూజించను. కేవలము యెహోవాను మాత్రమే పూజిస్తానని చెప్తూ 5:18లో అంటాడు. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకునున్నప్పుడు అంటే రాజులనే వాళ్ళు ఆ యొక్క అసిస్టెంట్స్ మీద ఎవరైతే ప్రామినెంట్ వ్యక్తులు ఉన్నారో ఆ యొక్క దర్బారులో ఆ కొలువులో ఆ రాజ్యములో కదా వారి మీద ఆనుకుంటారంట ఆయన గుడిలోకి వెళ్ళినప్పుడు నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను ఒకవేళ రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన యెడల మరి నాకు తప్పదు. నా యజమానుడు నమస్కారం చేస్తున్నప్పుడు నాకు తప్పదు. నేను నమస్కారము చేసిన యెడల ఆ సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైనా నన్ను క్షమించును గాక. అది నా ఉద్యోగ బాధ్యత. ఆ ఉద్యోగ బాధ్యతను బట్టి నాకు తప్పదు. ఆ గుడిలో ఆ యొక్క విగ్రహానికి నేను తప్పనిసరిగా నమస్కారం చేయాలి. నా యజమానుడు, నా రాజు చేస్తున్నాడు. ఆయన దగ్గర ఉండేటువంటి నేను కంపల్సరీ నమస్కారం చేయాలి. దానిని బట్టి దేవుడు నన్ను
క్షమించును గాక అంటున్నాడు కదా. ఇప్పుడు రాజ్యాలను ఏలుతున్న వారు కూడా కదా, అన్ని రాజ్యాలకి అధిపతులైన వారు కూడా వారికి తప్పటం లేదు కొన్ని కొన్ని ఆ యొక్క కస్టమ్స్, ఆ పద్ధతులు, ఆచారాలు అవన్నీ కూడా మరి జరిగించటానికి మరి వారు తప్పనిసరిగా వాటిని జరిగించబద్దులై ఉన్నారు. ఖచ్చితంగా చేయబద్దులై ఉన్నారు. కనుక మరి మేము క్రైస్తవులము ఈ యొక్క పాటించమంటే కుదరదు కదా. ఎట్టి విధంగా ఇతను దేవుని తప్ప వేరెవరిని మొక్కననుకున్నాడు గాని, అతను ఆ చేతి మీద ఆనుకునేటువంటి ఆ క్లోజ్‌నెస్ లో ఆ రాజుకి పక్కన అధిపతిగున్నాడు గనక ఆయనకి తప్పట్లేదు. తర్వాత మరి ఒక సందర్భంలో షోమ్రోనులో కరువు కలుగుద్ది. కరువు కలిగినప్పుడు రాజు ఒక వర్తమానం పంపిస్తాడు ఎలీషా దగ్గరికి. వర్తమానం పంపించినప్పుడు ఇదిగో మరి రేపటికి ఇటు విధంగా మరి ఒక అద్భుతం జరగబోతుంది. అందరికి ఆహారము చాలా మరి తక్కువ ఖరీదులో ఇవ్వబడుతుంది అని చెప్పేసి మరి అక్కడ ప్రకటన చేస్తాడాయన. ప్రకటన చేస్తే గనక మరి ఆ యొక్క రాజు ఎవరి చేతి మీద ఆనుకుంటాడో ఆ అధిపతట నమ్మడట. 7వ అధ్యాయము 2వ వచనము, 2వ రాజుల గ్రంథము. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆధిపతి మాట్లాడుతున్నాడు. యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా కూడా అది జరగదు అని చెప్పేసి అతనికి దైవజనుడికి ప్రత్యుత్తరం ఇస్తే, మరి దైవజనుడు అంటాడు, నువ్వు కనులారా దాన్ని చూస్తావు గాని దాన్ని తినకుంటావు పో అని చెప్తాడు. అంటే యొక్క ఈ రాజుకి అతి క్లోజ్ రిలేషన్‌షిప్ లో రాజు అతని మీద చేతి మీద ఆనుకున్న ఏంటంటే రాజుకున్న అధికారములో ఇతనికి కూడా చాలా అధికారం కలిగున్నాడు. రాజు ఒక 100% అధికారం కలిగుంటే ఇతను కూడా ఒక 50% అధికారం కలిగి ఉన్నవాడే కదా. రాజు మాట్లాడట్లా, రాజు రిప్రజెంటేటివ్ గా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆకాశం కిటికీలు తెరిచినా కూడా, దేవుడు తెరిచినా కూడా ఈ కార్యం జరగదు, నువ్వు చెప్పే మాట జరగదని రాజుకు ప్రతినిధిగా అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. అప్పుడు ఎలీషా, నువ్వు చూస్తావు బాబు, నువ్వు కనులారా చూస్తావు గాని దాన్ని అనుభవించకపో అని చెప్తాడు. అంటే రాజులు తమ యొక్క అధిపతుల మీద అట్ట చేతులు వారి మీద ఆనుకుంటారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళు నడుస్తారు. కానీ ఇక్కడ ప్రభుకి మనము రొమ్మున ఆనుకునే వారుగా మనం మార్చబడాలండి. ప్రభు మన మీద ఆనుకోవటం కాదు. మనము ఆయనను ఆనుకోవాలి. ఆయనను మరి ఆయనకు సమీపంగా వెళ్ళాలి మనం. ఆయన హృదయానికి దగ్గరగా వెళ్ళగలగాలి మనం. అంటే ఆయన ఆలోచనలను మనం గ్రహించే విధంగా అంత సమీపంగా మనం వెళ్ళగలగాలి. అంటే మనసున మనసైపోవాలి. అంటే మరి ఆయనలో మమేకమైపోవాలండి. ఆ హృదయ మన మానసిక స్థితి ప్రభుతో అనుబంధంలోకి వెళ్ళిపోవాలి. రొమ్మున ఆనుకున్న శిష్యుడు అంటే ప్రభు యొక్క హృదయాన్ని, ప్రభు మనసుని, ప్రభు విధానాన్ని, ప్రభు ఏమై ఉన్నాడో, అసలు ఈ భూమి మీదకి ఎందుకొచ్చాడో ఇవన్నీ గూడా గొప్ప ప్రత్యక్షతలు పొందుకున్నవాడుగా యోహానున్నాడండి. అబ్బా! చూడండి, యోహానుకి ఇవ్వబడిన కృప, యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు ప్రాముఖ్యంగా ఆ యొక్క ప్రకటన గ్రంథం రాయటానికి దేవుని యొక్క, ప్రభు ఏమై ఉన్నాడో గ్రహించటానికి మరి ఆయనకి కృప కలిగింది. హల్లెలూయా! కాబట్టి ఆ యొక్క క్లోజ్‌నెస్ లోకి మనము కూడా వెళ్ళాలి. ఇక్కడ ఉదయ కాలము శిష్యుడైన యోహాను మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో మరి నేను ఎలాగున ప్రభు రొమ్మున ఆనుకున్నానో మీరు కూడా ఆ అనుభవంలోకి వెళ్ళాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. ఆ యొక్క క్లోజ్ రిలేషన్‌షిప్ లోకి వెళ్ళాలని దేవుని ఉద్దేశం ఉన్నదేదో మరి దేవుణ్ణి ప్రార్థించుకున్నాం, విశ్వసించాము, బైబిల్ చదువుకున్నాము, క్రైస్తవ యాత్రలో సాగుతున్నామంటే కాదు గాని ప్రభు మనస్సెరిగి, ప్రభు హృదయం ఎరిగి కదా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రభు ఏ ఉద్దేశంతో ఇక లోకానికి వచ్చాడు, ఎలాగున మానవాళి కొరకు తను తాను బలిగా అర్పించుకున్నాడు. వెళ్తూ వెళ్తూ మనకేమి కమిషన్ చేశాడు కదా. ఆయనకిష్టులైన వారుగా మనం మార్చబడాలంటే ఆయన చెప్పిన మాటలు మనం మరి జరిగించినప్పుడు, ఆ చెప్పిన మాటలు మనము గ్రహించిన వారమై మన అనుదిన జీవితంలో అప్లై చేసినప్పుడు మనం కూడా ప్రభుకి
మరి అంత సమీపస్తులుగా మార్చబడతాం. అంటే ఆ ప్రభువు చెప్పిన దానిని, ఆదేశాన్ని, ఉపదేశాన్ని ఖచ్చితంగా మనం చేయగలమంటే ప్రభువుకి అంత సమీపంగా వెళితే తప్ప ఇక సేవా పరిచర్యలో మనం కొనసాగలేమండి. ప్రభువుకి ఇష్టులైన వారిగా, ప్రభువుకు ప్రీతి పాత్రంగా, ప్రభువుకి అంత సమీపంగా వెళితే తప్ప, ప్రభు ప్రేమలో తల మునకలైతే తప్ప ఈ సేవా పరిచయం మనం కొనసాగించలేము కదా! ఏదో అప్పుడప్పుడు ఉప్పొంగిపోయే ప్రేమ అయితే అది అంతవరకు చల్లారిపోద్ది ఆ ప్రేమ. అవునా కదా! కానీ ఆ కంటిన్యూటీ ప్రేమ అంటే దేవుని ప్రేమ మనల్ని ఆవరించినప్పుడు, దేవుని యొక్క గుణలక్షణాలు మనం సంతరించుకుంటాము. ప్రభు మనస్సేదో మనం గ్రహిస్తాము కదా! ప్రభుని ఆనుకొని, ప్రభుని హత్తుకొని, ప్రభు కోరుకున్న విధంగా మనము జీవించగలము. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ యోహాను ఇట్టి విధంగా రొమ్మును ఆనుకుంటున్నాడు. ఒక దినాన నీవు నేను కూడా దేవుని రొమ్మును ఆనుకునే స్థితికి వెళతామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆ యొక్క ఎలాగుంటది? ఆ రొమ్మును ఆనుకునే స్థితి ఎలాగుంటదని చూస్తే గనక మరి యొక్క దరిద్రుడు, మరి యొక్క ధనవంతుడు ఆ యొక్క కథలో ఆ లాజరు మరి చనిపోయేట దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి కొనుపోబడ్డాడంట. లూకా 16, 22, 23లో చూస్తే గనక అక్కడ కొనుక్కోబడిన తర్వాత ఈ యొక్క ధనవంతుడు పాతాళలో బాధపడుతూ కనులెత్తి చూస్తేనంట అబ్రహామును రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్‌ను చూచాడంట. అబ్బా! చూడండి అబ్రహాము ఏ కాలం వాడు, లాజరు ఏ కాలం వాడు. అదొక ఉపమానంగా ప్రభు చెప్పాడు. మరి అతను మరి అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. అబ్బా! ఎంత గొప్ప మరి ఆ యొక్క అదృశ్యాన్ని మనం ఊహించండి. ఆ యొక్క రొమ్మును ఆనుకున్న లాజరు. ఇప్పుడప్పుడు కురుపులతో ఉన్నాడు కదా! తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు. ఆ బల్ల కింద పడే రొట్టె ముక్కల కొరకు ఆశపడిన వాడుగా ఉన్నాడు కదా! అటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. అబ్బా! ఎంత గొప్ప ధన్యతండి. అంటే ఈ జీవించే జీవితంలో మనకు కలిగే శారీరకమైన పరిస్థితులు కాదు. ప్రభుని రొమ్మున ఆనుకునుట, ఆ గొప్ప కృప పొందుకుంట, ఆ యొక్క పరలోక రాజ్యములో మరి ఆ యొక్క అబ్రహామును రొమ్ముకున్న లాజరు యొక్క కృప మనం పొందుకోవటం అంటే కదా! ఈ లోకంలో యొక్క శరీరం గురించి, ఇక జీవితం గురించి మనం వెంపర్లాడకుట కాదు కానీ ప్రభు కొరకు జీవించుట. నీతి, నిజాయితీ, యథార్థత, పరిశుద్ధత కదా! సత్యము ఇందులో మన జీవితాలను మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు, ప్రభు ప్రేమ చేత మనం నింపబడినప్పుడు, ఆ ప్రేమ మనలో జాలువారినప్పుడు, ప్రభు హృదయము, ప్రభు మనస్సుతో ఆ మనస్సు మనకి అనుగ్రహించబడినప్పుడు, ఇట్టి విధంగా ప్రభు చేత ప్రేమించబడిన వారిగా మరి అంతేకాదు ప్రభు ఆహ్, ప్రభువుని మనం ప్రేమించి, ఆయన హత్తుకొని, ఆయన రొమ్మున ఆనుకున్న స్థితిలో మనము జీవించగలము. నిజంగానే యోహాను యొక్క జీవిత చరిత్ర అసలు మనం ఆకలింపు చేసుకోగలిగితే, ఆ యోహాను ఆహ్, అంతటి ఆ భయము, ఆ భక్తి, ఆ శ్రద్ధ మరి మనం కూడా ప్రభు ఎడల చూపించగలిగితే, మనకు కూడా ఈ ప్రత్యక్షతలు, ఈ మర్మాలు మనకు గూడా బయలుపరచబడతాయి. యోహాను సువార్తను అధ్యయనం చేసే కొలది ఇందులో రాయబడిన అద్భుతమైన వాక్కులు, అద్భుతమైన విషయాలు మిగతా సువార్తలలో రాయబడని, పొందుపరచబడిన మరి ఈ యొక్క అనేక విషయాలు మనము ధ్యానించటానికి దేవుడు గొప్ప కృప మనకు అనుగ్రహింపచేసి ఉన్నాడు. 24వ వచనము. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. ఇక్కడ మనం చూచినట్లయితే మరి ఇక్కడ రొమ్మున పైగా యోహాను రొమ్మున ఆనుకుంటున్నాడు. ఈ సీమోను సైగ చేస్తా ఉన్నాడు. ఏమని? ప్రభు చెప్పాడు గదా! ఎవరో అప్పగిస్తాడని చెప్తున్నాడు గదా! వీళ్ళు ఎవరికి వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అదెవరో కనుక్కో, కనుక్కో అని సైగ చేస్తా ఉన్నాడు. సైగ చేస్తా ఉంటే అప్పుడు మరి ఆ యొక్క రొమ్మున ఆనుకున్నవాడు అడిగాడన్నమాట. ఎవరయ్యా? ఎవరు? అని చెప్పేసి ఆ యొక్క క్లోజ్‌నెస్‌లో అడిగినప్పుడు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు 26 వచనము. అందుకు యేసు నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో
వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. ప్రభు మరి ఇక్కడ మరి ఆ శిష్యుడు అడిగిన దానికి ఆయన చెప్పకుండా ఉండలేకపోయాడు. ఆ ప్రియమైన శిష్యుడు, రొమ్మున ఆనుకున్న శిష్యుడు, మరి ఆ క్లోజ్ రిలేషన్షిప్ లో ఉన్న అతను అడిగిన ఆ మాటను మరి ఆయన మరి ఆ మాటను ఆలకిస్తా ఉన్నాడు. ఆ మాటకు ప్రతిస్పందిస్తా ఉన్నాడు కదా! క్లోజ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేసేస్తారండి. చాలా సార్లు రికమెండేషన్ కోసం ఎవరి దగ్గరైనా వెళ్తామా? ఎవరి దగ్గరికి వెళ్తాము రికమెండేషన్ పట్టుకొని క్లోజ్‌గా ఉన్న వాళ్ళ రికమెండేషన్ పట్టుకొని వాళ్ళ దగ్గరికెళ్తాము. అంటే వారి మాట వాళ్ళు రికమెండ్ చేస్తే గనక ఖచ్చితంగా అక్కడ పనవుద్దని. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే ఆయనకెవరు క్లోజ్‌గున్నారు? ఎవరి ద్వారా వెళ్తే పనవుద్దని గూడా చాలా సార్లు మనం ఆలోచిస్తాం. ఎలాగ ఈయన అప్రోచ్ కావాలి? ఆయన దగ్గరికి వెళ్లి ఈ పని ఎలా మనం పొందుకోవాలంటే అతనికి ఎవరు క్లోజ్‌గా ఉన్నారు? అతను ఎవరు చెప్తే ఆ మాట వింటారని చాలా సార్లు మనం ఆలోచిస్తాం. లోకంలో కూడా ఏదైనా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి దగ్గర మనకు పని కావాలంటే, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి దగ్గర మనకు పని కావాలంటే, మనం ఆలోచిస్తాం. ఎవరి రికమెండేషన్ మనకు పని చేస్తదని. ఇక్కడ గూడా ఇక్కడ మరి పేతురు యోహాను రికమెండేషన్ పని చేస్తది అనుకున్నాడు. సైగ చేశాడు. నిజంగానే అది ఫలించింది. యోహాను అడిగాడు. ప్రభు అతన్ని ఘనపరుస్తూ అతను మరి ప్రభు చెప్తా ఉన్నాడు. నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే. వాళ్ళు తినే విధానము అక్కడ ఉన్నటువంటి మరి మనం గూడా యొక్క డ్రై కర్రీస్ మరి ఇక జ్యూసీ కర్రీస్ పెట్టుకుంటాం గదా! మరి అందులో ముంచి ఇచ్చాడేమో. ఆ యొక్క ముక్కను ఆ జ్యూసీ కర్రీలో ముంచి ఇచ్చాడేమో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. హల్లెలూయా! ఇక్కడ ప్రస్ఫుటంగా ఎవరు అనేది కన్‌ఫ్యూజన్ లేకుండా ఫలానా వ్యక్తి అని ఇక్కడ ప్రస్ఫుటంగా ప్రకటించబడుతుంది. నీవు నేను కూడా ఏమై ఉన్నామనేది ప్రభువుకు తెలుసు గదా! నువ్వు ఫలానా అని ఖచ్చితంగా మన గురించి గూడా చెప్తాడండి. ఎవరు మరి ఎవరి చేతికి నేను ఈ ముక్క ముంచి ఇస్తానో వాడే అని చెప్పేసి ఇక్కడ ప్రభువు ఇక్కడ చెప్తున్నాడు. ఎవరి చేతికి వాడే ఇక్కడ రాయబడిన మాట అతను కాదు. వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు మరి ఆ యొక్క ఆ ఇస్కరియోతు యోధాకిస్తున్నట్లుగా మనం చూడగలం. మన జీవితంలో కూడా ఏమి పొందుకుంటున్నాం ప్రభు యొద్ద నుంచి? ఎటువంటి సిగ్నిఫికెన్స్ మనం కలిగి ఉన్నాం కదా! ఇక్కడ ముక్క ముంచి ఇస్తే పలానా వ్యక్తికిస్తే పలానా వ్యక్తి ద్రోహం చేయువాడు అనేది ఖచ్చితంగా అక్కడ రుజువు చేయబడుతుంది. మరి నిన్ను గురించి, నన్ను గురించి మరి ప్రభు ఏమి చెప్తున్నాడు? మరి ఏమి మనకు అనుగ్రహింప చేస్తున్నాడు? ఈ దినము ప్రభు యొద్ద నుంచి నువ్వేం పొందుకున్నావు? ఆ మంచి పేరు పొందుకున్నావా? ప్రేమను పొందుకున్నావా? క్లోజ్ రిలేషన్‌షిప్‌ను పొందుకున్నావా? ప్రభు మనసు కలిగి ఉన్నావా? ఈ ప్రశ్నలన్నీ కూడా మనకు మనం వేసుకోబద్దులమైనాం. ఎదుటివారిని ప్రశ్నించుట కాదు గాని, నేను ఇలాగున యోహాను వలె రొమ్మునానుకున్న శిష్యుని వలె అంత క్లోజ్ రిలేషన్‌షిప్‌లో దేవునితో ఉన్నానా? అతను అడగగానే ప్రభు వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు. అంటే మన ప్రార్థనకు వెంటనే జవాబు పొందుకునేంత ఆ క్లోజ్ కదా! అనుబంధంలోకి మనం వెళ్ళగలగాలండి. వెంటనే ప్రభు దగ్గరకొచ్చి ఆ యొక్క ప్రభుని ప్రార్థించిన వెంటనే మనసారా స్తుతించి ప్రార్థించిన వెంటనే ప్రభు వెంటనే మనకు రెస్పాండ్ అయ్యే విధంగా ఆ క్లోజ్ రిలేషన్‌షిప్ మనము మెయింటైన్ చేయబద్దులమై ఉన్నాం. అటువంటి ఆ సన్నిహిత సంబంధంలోకి మనము వెళ్ళుదుము కాక. ప్రభువుతో అటువంటి అనుబంధము పెంచుకొందుము కాక. ప్రభువుకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉందుము గాక. ప్రభు ప్రేమించిన శిష్యుడైన యోహాను వలె మనము కూడా ప్రభు చేత ప్రత్యేకంగా ప్రేమించబడిన ఆ ప్రేమను చూరగొన్న వ్యక్తుల జాబితాలో మనము కూడా ఉండటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.